100 మంది ఖైదీలు శిక్ష పడ్డా ఒక మంచోడికి శిక్ష పడద్దు అంటారు. 100 మంది దొంగలు శిక్ష పడ్డా పర్లేదు, ఒక మంచోడికి శిక్ష పడద్దు అంటది చట్టం. కానీ మరి నిజంగా ఇవాళ 99 మంది నిజంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక మంచోడికి అన్యాయం జరిగింది, ఒక మంచోడి ప్రాణాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నాయి, అనేకమైన సందర్భాలు వస్తున్నాయి. మీకు అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఉన్నటువంటి ఒక మర్డర్ జరిగితే కానీ, ఒక రేప్ జరిగినటువంటి సందర్భాలు కానీ, అనేకమైన దిశ కేసులో కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి ప్రియాంక రెడ్డి విషయంలో కానీ ఎన్నో సంఘటనలు జరిగినాయి. రీకన్స్ట్రక్షన్ చేస్తారు. పోలీసులు ఏం చేస్తారంటే అది జరిగినటువంటి తీరును అక్కడ కళ్ళగట్టినట్టుగా సినిమాలాగా చూపిస్తారు. అక్కడ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అక్కడ ప్రేరేపించిళ్ళు, ఏ విధంగా వచ్చిళ్ళు అని అక్కడ పోలీసులను వాళ్ళ డైరెక్షన్లో ఏ విధంగా ఉంటుందో వాళ్ళ మాటల బట్టి డైరెక్షన్ చేస్తూ ఉంటారు. ఆ డైరెక్షన్ చేసి ఆ మనుషులను చంపేస్తారు. ఇక్కడ కూడా ప్రవీణ్ పగడాల మృతి, ప్రవీణ్ పగడాల హత్య, ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి కుట్రలు, ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు, ఇవన్నిటికీ నిదర్శనం కావచ్చు కదా.